హాయ్, ఈరోజు వీడియోలో హెయిర్ హెల్త్కి సంబంధించి హెయిర్ కేర్కి సంబంధించి చాలా విషయాలు మీతో డిస్కస్ చేయబోతున్నాను. ముఖ్యంగా ఈ వీడియోలో ఒక 3 హెల్తీ హెయిర్ కేర్ డ్రింక్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ వాటితో పాటుగా అసలు మన హెయిర్ డ్యామేజ్కి కానీ హెయిర్ ఫాల్కి కానీ రీజన్స్ ఏంటి, వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, అలాగే మనం న్యాచురల్గా ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే హెయిర్ హెల్తీగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. డెఫినెట్లీ మన లేడీస్ అందరికీ కూడా ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫస్ట్ అయితే నేను హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే స్ట్రెస్ వల్ల మనకి తెలియకుండానే ఎంతో హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుందండి. హెయిర్ డ్యామేజ్ అనేది వస్తుందన్నమాట. నా హెయిర్ ఫాల్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ స్ట్రెస్ వల్లే. సో స్ట్రెస్ వల్ల చాలా తెలియకుండా హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి. మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి అనుకుంటే మన టైంని మేనేజ్ చేసుకోవాలన్నమాట. మెడిటేషన్ కానీ లేకపోతే యోగా కానీ చేసి మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ పాయింట్ స్ట్రెస్. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈటింగ్ హ్యాబిట్స్ అంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నామా, డైలీ మనకి మన హెయిర్కి కానీ మన బాడీకి కానీ మన స్కిన్కి కానీ కావాల్సిన పోషకాలు వెళ్తున్నాయా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోతే హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. విటమిన్స్, మెయిన్గా మన హెయిర్కి సంబంధించి విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. విటమిన్స్లో కూడా విటమిన్ బి ఉన్న ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలన్నమాట హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే. సో వైటమిన్స్ అనేవి మనకి ఎక్కువగా ఎందులో ఉంటాయి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటాయి. ఆకుకూరలు కానీ కూరగాయల్లో కానీ పళ్ళల్లో కానీ ఎన్నో రకాల వైటమిన్స్ ఉంటాయి. సో డైలీ మనం కూరగాయల్ని అండ్ ఫ్రూట్స్, పళ్ళని కూడా తీసుకోవడం చాలా మంచిదన్నమాట. అండ్ వీటితో పాటుగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పప్పు, పల్సెస్, మీట్ ఇలా తీసుకోవటం చాలా మంచిది. సో ప్రోటీన్స్ అండ్ అలాగే వైటమిన్స్ మన ఫుడ్లో, మనం తీసుకునే ఫుడ్లో ఉండడం చాలా అవసరం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి హార్ష్ కెమికల్స్ ఉండే ప్రోడక్ట్స్ని మన హెయిర్కి వాడటం. బాగా ఇప్పుడు డాండ్రఫ్ ఉందని చెప్పేసి యాంటీ డాండ్రఫ్ షాంపూని తీసుకుని ఎక్కువగా రెగ్యులర్గా యూస్ చేయడం లాంటివి అసలు చేయొద్దండి. సో నేను మేజర్గా ఇంతకు ముందు అలా చేసేదాన్ని అనమాట. సో అలా చేయటం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినంటే హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళినా, సెలూన్కి వెళ్ళినా, లేకపోతే ఎవరినైనా కలిసినా హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్ ఇదే అంటున్నారనమాట. మీరు ఒకవేళ డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ షాంపూ వాడచ్చు, బట్ మైల్డ్ కంటెంట్ ఉండే డాండ్రఫ్ షాంపూని వాడండి. హార్ష్ కెమికల్స్ ఉండే డాండ్రఫ్ షాంపూస్ అసలు యూస్ చేయొద్దు. అది రెగ్యులర్గా అసలు యూస్ చేయొద్దు. ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు కానీ, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ పర్వాలేదు కానీ రెగ్యులర్గా అదే పనిగా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అసలు యూస్ చేయొద్దు. పొల్యూషన్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీ హెయిర్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. హెయిర్ని కవర్ చేసుకుని మాత్రమే మీరు ఎక్కడైనా బైక్ మీద ట్రావెల్ చేయాలనుకుంటే అలా ట్రావెల్ చేయండి. ఈ పొల్యూషన్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన హెయిర్ని పొల్యూషన్ ఫ్రీగా ఉంచుకోవాలి. రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉండాలి. 2-3 డేస్కి ఒకసారైనా హెయిర్ వాష్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ పొల్యూషన్లో తిరిగే వాళ్ళు ఎక్కువగా. దాంతోపాటుగా ఇలా మైల్డ్ షాంపూస్ని యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటాం. బాగా హెవీ వెయిట్ ఉన్నప్పుడు సడన్గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటూ ఉంటాము. అండ్ మన డైట్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అప్పటి వరకు ఒక రకంగా ఫుడ్ మనం తీసుకుంటూ ఉంటాము అండ్ అప్పటి నుంచి కంప్లీట్గా మారిపోతుంది అనమాట. సో అలా సడన్ డైట్ చేంజ్ అయితే అసలు చేయొద్దండి. అలా చేసినా కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట. ఫుడ్ సడన్గా మార్చేయటం కానీ లేకపోతే పూర్తిగా తగ్గించేసేయటం కానీ చేయకూడదు. సో అలా చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునేటప్పుడు జాగ్రత్తగా ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి. సో అలా చేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది జరగదన్నమాట. సో ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మేజర్ పాయింట్స్ అనమాట. వీటి వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్గా మన లేడీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అంటే పిల్లలు పుట్టకుండా మెడిసిన్ యూస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కానీ, లేకపోతే పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కానీ, అండ్ అలాగే పోస్ట్ ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండటం కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ వీటితో పాటుగా మెనోపాజ్లో ఈ హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ టైంలో కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే
మనం హెయిర్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ విటమిన్స్ అండ్ అలాగే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవటం వల్ల వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ జాగ్రత్తగా తీసుకోవటం వల్ల మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తా అని చెప్పాను కదా 3 హెల్తీ హెయిర్ కేర్ డ్రింక్స్ని. సో అవి కూడా తీసుకోవచ్చండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెల్తీ హెయిర్ అనేది మనం మెయింటైన్ చేయాలి అంటే ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఫ్రూట్స్. పలానా ఫ్రూట్ మాత్రమే తీసుకోవాలి అని ఏమీ లేదు. మనకి సీజన్లో దొరికే ఫ్రూట్స్ అన్నిటినీ తీసుకోవచ్చు. రెగ్యులర్గా దొరికే యాపిల్స్ దగ్గర నుంచి బనానాస్ దగ్గర నుంచి సీజనల్ ఫ్రూట్స్ అయిన మ్యాంగోస్, అలాగే కమలాకాయలు అండ్ తర్వాత ద్రాక్ష పళ్ళు, ఇలా ఏ ఫ్రూట్ అయినా తీసుకోండి. కాస్ట్లీ ఫ్రూట్స్ తినాలని ఏం లేదు. సో ఏ ఫ్రూట్స్ దొరికితే మీ అవైలబిలిటీని బట్టి ఏ ఫ్రూట్స్ అయినా కూడా డైలీ తీసుకోండి. 1 లేదా 2 రకాల ఫ్రూట్స్ ఏవైనా కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఫ్రూట్స్తో పాటుగా వెజిటబుల్స్ సలాడ్లా తీసుకోవచ్చు, కూరలు చేసుకుని తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. వెజిటబుల్స్ కూడా డైలీ మీ డైట్లో ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ వాటితో పాటుగా పల్సెస్ తీసుకోవాలి. అంటే పప్పులు, మనం ఇడ్లీ చేసుకోవడానికి మినపప్పు యూజ్ చేస్తాము. అండ్ ఇంట్లో పప్పు చేసినప్పుడు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఇలా పల్సెస్ యూజ్ చేయొచ్చు. అండ్ తర్వాత నట్స్, బాదం, పిస్తా, అలాగే సీడ్స్ ఉంటాయి కదా, పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇలా సీడ్స్ని తీసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. అండ్ అలాగే లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు కూడా రెగ్యులర్గా మనం తీసుకుంటే మంచిదన్నమాట. అంటే ఒకే రోజు అన్నిటినీ కంచెంలో పెట్టుకుని తినమని అర్థం కాదు. బట్ మీరు తీసుకునే డైట్లో పోర్షన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలన్నమాట. ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, పల్సెస్, నట్స్, తర్వాత మనకి చిరుధాన్యాలు ఉంటాయి కదా. సో ఇలా అన్నిటినీ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ ఉంటే మన హెయిర్కి, స్కిన్కి, అలాగే మన బాడీకి కూడా కావాల్సిన పోషకాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో న్యూట్రిషన్ అనేది కరెక్ట్గా ఉంటే హెయిర్ ఫాల్ కానీ హెయిర్ డ్యామేజ్ కానీ అస్సలు జరగదండి. సో మీ డైట్లో ఇవన్నీ కూడా ఉండేటట్టుగా, ఇంక్లూడ్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఒకేసారి అన్నీ తినమని కాదు అర్థము, బట్ కొద్దిగా అన్నీ కూడా బాడీకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను హెల్దీ డ్రింక్స్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ హెల్దీ డ్రింక్స్ 3 కూడా చాలా చాలా మంచివండి. రోజు తాగాల్సిన అవసరం లేదు. వీక్లీ 2 డ్రింక్స్ తీసుకోండి. నేను ఇప్పుడు చూపించే డ్రింక్స్లో ఏవైనా పర్వాలేదు, ఒకటే రకం తాగమని నేను చెప్పట్లేదు. 1 or 2 డ్రింక్స్ ఏవైనా కూడా వీక్లో 2 టైమ్స్ తీసుకోండి, సరిపోతుంది. సో మీరు రిజల్ట్ అయితే కంపల్సరీగా ఇలా రెగ్యులర్గా కనుక తీసుకుంటే మీకు 3 to 4 మంత్స్లో రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, న్యాచురల్గానే రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ హెయిర్ హెల్దీ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు చూసేయండి. దానికి 4 బాదం పలుకులు, కొద్దిగా జీడిపప్పు, ఇందులోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా మిక్స్డ్ సీడ్స్ వేస్తున్నానండి. ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో ఇప్పుడు ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి, అన్నీ కలిపేసి ఉంటున్నాయి అన్నమాట. సో ఇందులో మనకి 6 రకాల సీడ్స్ ఉంటాయండి. అవి ఏంటి అంటే పుచ్చగింజలు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, నువ్వులు, తర్వాత ఫ్లాక్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్లోనే ఇంకొక వెరైటీ, వైట్ వెరైటీ పంకిన్ సీడ్స్ అనమాట. నేనైతే ఎప్పుడు ఇలా మిక్స్డ్ సీడ్స్ తీసేసుకుంటూ ఉంటానండి. మీరు విడివిడిగా కనుక తీసుకుంటే విడివిడిగా ఒక్కొక్క టీ స్పూన్ దాకా నానపెట్టుకోండి, సరిపోతుంది. సో ఓవరాల్గా మొత్తంగా నేను ఇక్కడ 6 రకాల సీడ్స్ తీసుకున్నాను అనమాట. సో వీటితో పాటుగా మనం ఓట్స్ కూడా తీసుకోవాలండి. ఓట్స్ 1 టీ స్పూన్ దాకా తీసుకోండి, సరిపోతుంది. నేను చెప్పే క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది. ఇద్దరికి సరిపడా క్వాంటిటీ నేను చూపిస్తున్నాను అనమాట. అలాగే వీటితో పాటు ఒక 2 లేదా 3 ఖర్జూరం కూడా తీసుకోండి. మనకి షేక్లోకి, మిల్క్ షేక్లోకి ఖర్జూరం అనేది స్వీట్నెస్ యాడ్ చేస్తుంది అనమాట. ఇందులో మీరు కావాలంటే వాల్నట్స్ యాడ్ చేసుకోవచ్చు, అంజీర్ యాడ్ చేసుకోవచ్చు, ఇలా వేరే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బేసిక్గా ఇవే యూస్ చేస్తాను అనమాట. వాల్నట్స్ తీసుకుంటే ఇంకా మంచిదండి. సో ఇవన్నీ వేసేసి వీటన్నిటిలోకి కూడా నీళ్లు పోసేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. కొద్దిగా ఒక పావు కప్పు దాకా నీళ్లు పోసేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. నైట్ అంతా సోక్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం దీన్ని స్మూతీ కింద చేసుకోవచ్చు. ఇందాక నేను చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాను అనమాట. నానబెట్టిన వీటన్నిటినీ నేను బ్లెండర్లో వేసేస్తున్నాను. సో ఈ నట్స్ అండ్ సీడ్స్తో పాటుగా నేను కొంచెం పీనట్ బటర్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా పీనట్ బటర్ వేస్తున్నాను.
ఒకవేళ పీనట్ బటర్ లేకపోతే, పీనట్ బటర్ మీకు ఇష్టం లేదు అనుకుంటే దీనికి బదులు మీరు బనానా యూజ్ చేసుకోవచ్చు. షేక్ అనేది మనం తయారు చేసుకునే మిల్క్ షేక్ అనేది కొంచెం థిక్గా వస్తుందన్నమాట, స్మూదీ అనేది. నేను పీనట్ బటర్ వేసానండి. అండ్ ఇది స్వీట్ కూడా యాడ్ చేస్తుంది కదా, సో మనం ఎక్స్ట్రా పంచదార కానీ హనీ కానీ ఇలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ అవాయిడ్ చేసేసి. పీనట్ బటర్ వేసాను. నెక్స్ట్ ఇప్పుడు పాలు వేస్తున్నాను. సో ఒక హాఫ్ కప్ దాకా పాలు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను బ్లెండ్ చేసుకుని వచ్చేస్తానండి. నెక్స్ట్ సెకండ్ డ్రింక్ కోసం ఇవి ఉసిరి ముక్కలండి. ఒక్క ఉసిరికాయ తీసుకున్నాను, మీడియం సైజులో ఉండే ఒక ఉసిరికాయని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను అనమాట. సో ఈ ముక్కల్ని బ్లెండర్లో వేసేసేయండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకండి. ఈ ఆమ్లా అంటే ఉసిరికాయలో కానీ లేకపోతే కరివేపాకులో కానీ చాలా హెయిర్కి సంబంధించి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఉసిరికాయని అలాగే కరివేపాకుని కూడా అసలు మిస్ చేయొద్దు, ఈ రెండింటిని తప్పకుండా వాడండి. ఇందులోని కొంచెం సాల్ట్ వేయండి. ఒక గ్లాస్ వాటర్ వేసేసేయండి కంప్లీట్గా. ఇప్పుడు వీటన్నిటిని మనం చక్కగా బ్లెండ్ చేసుకుని వచ్చేద్దాం. మన సెకండ్ డ్రింక్ కూడా రెడీ అయిపోయిందండి. చక్కగా ఆమ్లా డ్రింక్ రెడీ చేసేసుకున్నాం కదా. ఈ ఆమ్లా డ్రింక్కి ఫైనల్ టచ్గా కొద్దిగా నిమ్మరసం అలాగే పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. హెల్దీగానే కాదు, టేస్టీగా కూడా తీసుకోవాలి కదా. సో కొంచెం నిమ్మరసం వేస్తున్నాను, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్, జస్ట్ కొద్దిగా చిటికెడు అట్లా పెప్పర్ పౌడర్ వేసుకుంటే స్పైసీగా ఉండి బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ డ్రింక్ చేసుకోవడానికి ఒక చిన్న క్యారెట్ తీసుకున్నానండి. పైన పీల్ తీసేసి ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను. అవి యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి. ఒక పావు ముక్క బీట్రూట్ తీసుకోండి. ఈ బీట్రూట్ని నేను బాయిల్ చేశాను అనమాట. వాటర్లో లైట్గా సాల్ట్ వేసి బాయిల్ చేశాను. పచ్చిది వేసేస్తే మనకు ఒక రకమైన వగరు స్మెల్ అనేది వస్తుంది. సో రెగ్యులర్గా తాగాలి అంటే చాలా కష్టం అవుతుంది కదా. సో నేను అందుకని వాటర్లో కొంచెం బాయిల్ చేశాను అనమాట. సో బీట్రూట్ చిన్న ముక్క తీసుకుని ఉడికించేసి ఆ ముక్కల్ని ఇలా ఇందులో వేసేసేయండి. హాఫ్ కీరా తీసుకున్నానండి. సగం కీరా తీసుకుని పైన పీల్ తీసేసి ఇలాగా ముక్కలు చేసేసుకున్నాను. సో ఈ కీరాని కూడా ఇందులో వేసేద్దాం. నెక్స్ట్ ఇందులోనే యాపిల్ ముక్కలండి. జస్ట్ ఒక హాఫ్ తీసుకోండి, కంప్లీట్గా అవసరం లేదు. హాఫ్ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోండి. అండ్ వీటితో పాటుగా ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా వాటర్. సో వీటిని మనం బ్లెండ్ చేసుకుని వచ్చేద్దాం. ఆ తర్వాత ఇందులోకి మనం హనీని యాడ్ చేసుకుని తాగుదామండి. ఎస్, మన బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫైనల్ టచ్ కింద కొద్దిగా హనీని యాడ్ చేసుకుని హనీ పూర్తిగా ఈ జ్యూస్లో మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసుకోవాలి. సో మన థర్డ్ డ్రింక్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇది హెయిర్కి కాదండి, మన స్కిన్కి కానీ లేకపోతే బ్లడ్ బాగా పట్టడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇవన్నమాట మన 3 హెల్దీ హెయిర్ కేర్ డ్రింక్స్. సో 3 కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే డ్రింక్స్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. వీటిల్లో మనం ఎక్కడ షుగర్స్ అనేవి యూస్ చేయలేదు. షుగర్ యూస్ చేయకుండా చేసిన డ్రింక్స్ కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలని డైటింగ్ అది చేసే వాళ్ళు కూడా ఈ డ్రింక్స్ని తీసుకోవచ్చు హ్యాపీగా. సో మంచి హెల్దీ డ్రింక్స్. ఈ వీడియో మీకు మంచిగా యూజ్ అయిందని అనుకుంటున్నానండి. సో చాలామందికి హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువగా జరుగుతుంది. సో వీక్ అవుతున్నారు కూడా. మన పెద్దవాళ్ళు ఏంటంటే ఎక్కువగా హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము, హెల్దీ ఫుడ్ని బాగా తగ్గించేస్తున్నాం. కాబట్టి ఇలా హెల్దీ డ్రింక్స్ కానీ లేదా హెల్దీ ఫుడ్ కానీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ డ్రింక్స్ని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. 100% పక్కాగా టేస్టీగా ఉంటాయి. సో మీరు ట్రై చేశాక మీకు రిజల్ట్ కనిపించిందా లేదా, రిజల్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ టేస్ట్ వైజ్ ఎలా ఉంది అనేది కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.